ఫ్రెండ్స్, ఈ శరీరాన్ని జాగ్రత్తగా గమనించండి. ఢిల్లీలోని కన్నట్ అనే ప్లేస్లో నిరసన తెలుపుతున్న 19 ఏళ్ల విద్యార్థి శరీరం ఇది. ఈ అబ్బాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ అబ్బాయి ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అక్కడి వైద్యులు ధృవీకరించిన దాని ప్రకారం పెల్లెట్ గన్ దాడి వల్ల జరిగిన గాయాలివి. అసలు ఈ పెల్లెట్ గన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఈ గన్ ట్రిగ్గర్ నొక్కినప్పుడు ఒకే ఒక్క బుల్లెట్ రాదు. దాదాపు కొన్ని వందల సంఖ్యలో చిన్న చిన్న సీసపు గుళ్ళు బుల్లెట్లా ఒక్కసారిగా పేలిపోతాయి. ఈ శరీరంలోకి ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి తీవ్ర గాయాలు చేస్తాయి. అయితే డాక్టర్ల కథనం ప్రకారం ఈ అబ్బాయికి ఒక కంట్లో మెడభాగంలో ఈ పెల్లెట్స్ తీవ్రంగా గుచ్చుకున్నాయి. మెడభాగంలో గుచ్చుకున్న పెల్లెట్ని తొలగించాలంటే ఈ అబ్బాయికి సర్జరీ చేయాల్సి వస్తుంది. అయితే ఈ సర్జరీ చాలా రిస్క్ అని డాక్టర్లు చెప్తున్నారు. అయితే అత్యంత విచారణకరమైన విషయం ఏంటి అంటే, ఇతని కంట్లో గుచ్చుకున్న పెల్లెట్ వల్ల ఇతనికి కంటి చూపు తిరిగి వచ్చే ఛాన్సెస్ కేవలం 1% ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మా స్కూల్లో ఇలా ఉండేది, పిల్లలు దేశానికి కళ్ళు, విద్య ఆ కళ్ళకి వెలుగు అని. కానీ ఇక్కడ అతని హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నించినందుకు అతనికి విద్య అందకపోగా ఉన్న కంటికి వెలుగుపోయే పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పెల్లెట్ గన్స్ ని జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు లేదా పారిపోతున్న ఉగ్రవాదులపై ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థిపై ఉపయోగించారు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం మేము ఎలాంటి పెల్లెట్ గన్స్ ని అసలు యూజ్ చేయలేమని చెప్తున్నారు. కానీ బాధితుడు మాత్రం నిరసన సమయంలో చేతులు జోడించి వేడుకున్న తనపై నేరుగా ఫైర్ చేశారని బాధపడుతున్నాడు. అయితే ఇతను 2024లో ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అవడం వల్ల నిరసన బాట పట్టిన సాధారణ విద్యార్థి పరిస్థితి ఇది. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ కాదా? అయితే జూలై 20న జరిగిన దాడి వల్ల చాలా మంది ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేశారు. దేశంలోని చాలా స్టేట్స్ నుండి జంతర్ మంతర్కి కదిలొచ్చారు. అయితే జూలై 23న అర్ధరాత్రి నరేంద్ర మోడీ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో తను మాట్లాడుతూ, మేము పిల్లల సైడే ఉంటాం, పేపర్ లీక్ కావడం చాలా దారుణం, మళ్ళీ పేపర్ లీక్ కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇదేదో నరేంద్ర మోడీ గారు ముందే చేసి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా అని నా అభిప్రాయం. అయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.